అమ్మా నాకు గోబీ పకోడా చేసిస్తావా? భుజమా ఏమన్నా స్నాక్స్ చేసి జపాన్ చికెన్ చేయి, బెటర్గా ఉంటుంది. విన్నారు కదండి, మా ఇంట్లో ఇలా డిమాండ్ చేస్తూ ఉంటారు. రోజు ఏదో ఒకటి చేసి ఇమ్మంటారు స్నాక్స్. సో ఈరోజు మా అబ్బాయి కోసం, మా ఆయన కోసం నేను గోబీ పకోడా అండ్ జపాన్ చికెన్ చేశాను. గోబీ పకోడా అయితే చాలా చాలా అవసరంగా వచ్చింది. నేనైతే ఫుడ్ కలర్ వేయనండి, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి. అండ్ చికెన్ అయితే ఇలా బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత కోటింగ్ కోసం అయితే నేను కార్న్ఫ్లోర్, మైదా, సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ వేసాను. ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని కోట్ చేసేసాను. ఆ తర్వాత వీటిని తీసి ఆయిల్ ఫ్రై చేసేసి ఆ తర్వాత ప్యాన్లో బటర్ వేసుకొని కొంచెం మైదా వేసుకొని 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 లీటర్ పాలు వేసుకున్నానండి. నేను పాలు వేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం థిక్నెస్కి వస్తుంది. ఆ తర్వాత మీరు సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ షుగర్ అవి 3 వేసి కలిపిన తర్వాత నేను క్యాష్యూ నట్ పౌడర్ కూడా వేసాను టేస్ట్ కోసం. ఆ తర్వాత చికెన్ వేసి ఇలా క్రీమీగా మా ఆయనకి అండ్ మా బాబుకి అయితే సర్వ్ చేశాను. మా బాబు అయితే యమ్మీ ఇన్ మై టమ్మీ అన్నాడు. సూపర్.